ఓకే అండి, మరి ఒక వెరైటీ చూసేసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో నాగమణి రెడీయా? రెడీ. నువ్వు చేసే వెరైటీ బేబీ ఆలు చుక్కకూర. ఓకే, మరి బేబీ ఆలు చుక్కకూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బేబీ ఆలు చుక్కకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిన్న బంగాళదుంపలు 1/2 కిలో, తరిగిన చుక్కకూర 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, నానబెట్టిన శనగపప్పు కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి బేబీ ఆలు చుక్కకూర కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. సో నాగమణి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఆయిల్, కొంచెం పోపు దినుసులు, కొద్దిగా కరివేపాకు, కొన్ని పచ్చిమిర్చి. ఓకే, కొంచెం ఫ్రై అయ్యాక కొన్ని ఆనియన్. బేబీ ఆలు చుక్కకూర. సో చుక్కకూర కూడా మనకు కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది కదా కాంబినేషన్. బాగుంటుంది. ఎక్కడ నేర్చుకున్నావు ఈ కాంబినేషన్? నువ్వు అత్తయ్య నేర్పించింది. అత్తయ్య నేర్పించిందా? బాగుంది ఐడియా. కొంచెం శనగపప్పు నానబెట్టి. ఓకే, ఒక 1 అవర్ ముందు నానబెడితే చాలు. సో కొంచెం సాఫ్ట్ అవుతాయి కాబట్టి మనకి బాగానే ఉంటుంది వేగితే. నాగమణి, నీకు వంట చేయడం అంటే ఇష్టమా? ఇష్టమేనండి. మీ రెసిపీస్ కూడా నేను ట్రై చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. స్నాక్స్ ఐటమ్స్ కొంచెం హాలిడేస్ అలా ఉన్నప్పుడు ఈవినింగ్ టైమ్ లో మమ్మీ చేసి పెట్టమంటే చేసి పెట్టదు కదా, మమ్మీ టైర్డ్ అయిపోతుంది కదా, అందుకే మమ్మీ టైర్డ్ అయిపోతే మనమే చేసుకోవాలి. మనకి నేను ట్రై చేస్తున్నాను. టొమాటో. నువ్వు ఒకదానివేనా? నీకు అక్క, చెల్లెళ్ళు, తమ్ముడు? నేను తమ్ముడు. నువ్వు తమ్ముడు. తమ్ముడు ఏం చదువుతున్నాడు? తమ్ముడు డిప్లొమా ఫస్ట్ ఇయర్ టిఆర్ఆర్ కాలేజ్. ఓకే, టిఆర్ఆర్ ఇక్కడేనా? ఏం పేరు మీ తమ్ముడు పేరు? అభిలాష్. అభిలాష్. కొంచెం సాల్ట్ ఎందుకు? లైట్గా, కొంచెం తొందరగా ఫ్రై. అంతేనా? తర్వాత మళ్ళీ వేసుకోవాలి. సో నువ్వు నల్గొండలోనే చదువుతున్నావా? సో అమ్మ నాన్న అందరూ అక్కడే ఉంటారు? అక్కడే. ఓకే, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. మీ తమ్ముడు కూడా హాస్టల్లో ఉంటున్నాడా? హాస్టల్లోనే ఉంటాడు. ఓ, అయితే మీరు కూడా వస్తూ ఉంటారా మరి తను చూడటానికి హైదరాబాద్? అప్పుడప్పుడు. మరి ఇంట్లో ఎలా టైం పాస్ చేస్తుంటావు? ఎప్పుడైనా కాలేజ్ లేకపోతే టీవీ చూస్తూ టైం పాస్ చేస్తూ ఉంటావా? మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ అక్కడ నల్గొండ. ఏం పేరు? భరత్ కుమార్. అమ్మ? మమ్మీ షాప్. ఆవి కూడా బిజినెస్? ఆమె కూడా బిజినెస్. అమ్మ పేరు ఏమిటి? పద్మ. ఓ, మా ఫ్యామిలీ మెంబర్స్ కి హాయ్ చెప్తారా? తప్పకుండా. సో నాగమణి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హాయ్. మా ఫ్రెండ్స్ కి కూడా. మీ ఫ్రెండ్స్ కి కూడా నా తరఫు నుంచి హాయ్. థ్యాంక్స్ అండి. వెల్కమ్ అండి. ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నట్టున్నాయి కదా, అంటే ఇంకా ఉన్నాయిలే టైమ్, బట్ స్టిల్. చుక్కకూర మరి బాగా ప్రిపేర్ అవుతున్నావా? ప్రిపేర్ అవుతున్నా. డిగ్రీ ఫస్ట్ ఇయర్. నువ్వు బీకామా బీఎస్సీయా? బిఎస్సి. సో కాలేజీలో మీకు బాగా గ్యాంగ్ అలా ఉందా? గ్యాంగ్స్ మెయింటైన్ చేస్తుంటారా? ఎన్ని గ్యాంగ్స్ ఉన్నాయి చెప్పవా కొంచెం? 5-6 గ్యాంగ్స్ ఉన్నాయి, క్లాస్లోనే ఉన్నాయి. ఎవరి గ్యాంగ్ వాళ్ళది? ఎవరి గ్యాంగ్ బాగా పవర్ఫుల్? మా గ్యాంగే. ఎవరికి వాళ్ళు అలాగే చెప్పుకుంటారులే. మీ గ్యాంగ్లో ఎంతమంది ఉన్నారు? మా గ్యాంగ్లో 10 మెంబర్స్. కాలేజ్లో అవి బాగా బంకులు కొడుతుంటారా? ఏం లేదు, కాలేజ్కి రెగ్యులర్గా వెళ్తాను. ఈ క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ చెప్పరు కాలేజ్ పిల్లలు. కొట్టినా కూడా కొట్టలేదని చెప్తారు. మేము రెగ్యులర్గా కాలేజ్కి వెళ్తాను, అలా ఏం లేదు. మాది కూడా అంతే. మాకు కూడా ఎప్పుడు బంకు కొట్టే ఛాన్సే రాలేదు తెలుసా. గేటుకి తాళం వేసి మరీ పెట్టేసేవాళ్ళు. సో సాడ్ కదా. సో మా మాటల్లో పసుపు వేసేసింది నాగమణి. కొంచెం పసుపు, కొద్దిగా వాటర్ యాక్షన్. మరి సినిమాలకి ఏమన్నా వెళ్ళాలి అంటే హాలిడేస్తోనేనా? హాలిడేస్లో, అది కూడా ఫ్యామిలీ మెంబర్స్తో. ఫ్రెండ్స్తో వెళ్ళవా? కొద్దిగా కారం, తగినంత ఉప్పు. ఓకే. సో మీ ఫ్రెండ్స్కి చెప్పావా ఇక్కడికి వస్తున్నట్టు? హాలిడేస్ ఓ, సర్ప్రైజ్గా చెప్తాను. సర్ప్రైజా? ప్రోగ్రామ్ చూపించు, సర్ప్రైజ్ అవుతారు. ఓకేనా? ఓకే.
ఇంకా బాగా నీలాగా వంటలు చేసే వాళ్ళు ఎవరినైనా ఉంటే పంపించు వాళ్ళని కూడా. ఓకే ఓకే ఓకేనా? ఒక 2 minutes. సో బంగాళదుంప ఆల్రెడీ ఉడికించేసి పెట్టి ఆల్రెడీ ఉడికించేసి కొంచెం డాట్స్ పెట్టి ఇందులో ఉన్న పులుపు అంతా ఇందులోకి పెట్టేటట్టు మనకి బేబీ ఆలు దొరికినప్పుడు ఎప్పుడైనా ఇలా ట్రై చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. సో ఉట్టి ఆలుతోనైనా మనం కామన్ గా తింటూనే ఉంటాము, కాకపోతే కొంచెం వెరైటీగా ట్రై చేయాలి అంటే అనుకుంటే బేబీ ఆలు దొరకకపోతే ఉట్టి బంగాళదుంప ఈ వెరైటీ ట్రై చేయొచ్చు అనుకుంటా. బాగా వంట తెలిసినలాగా చేసేస్తున్నావు. సో నీకు వంట బాగానే అలవాటు ఉంది, మధ్య మధ్యలో చేస్తూ ఉంటావు అనమాట. చేస్తూ ఉంటాను. సూపర్. కొద్దిగా ధనియాల పొడి. ఓకే ఏమి తడుముకోకుండా టకటక, లేదా ఈ వంట బాగా నేర్చుకొచ్చావా ఇక్కడ చేయాలని? ఏం లేదు. ఏం లేదా, ఏదైనా ఇంతేనా? ట్రై చేస్తూ ఉంటాను. మంచి అయిపోయింది. కలర్ వచ్చింది, మంచి స్మెల్ వస్తుంది. సూపర్. అయిపోయిందా? వెరీ గుడ్. జామకాయ. ఎస్, చుక్కకూర జామకాయ స్పెషల్. గీత గారు రెడీ అండి, టేస్ట్ చేసి చెప్పండి. వీటి పెడదాం, పాపం బంగాళదుంప కనిపించట్లేదు. ఓ. ఓకే, మరి వేడివేడిగా బేబీ ఆలు చుక్క కూర కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేబీ ఆలు చుక్క కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన శనగపప్పు వేసి వేగాక టొమాటో ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన చుక్క కూర, పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కారం, ఉప్పు, ఉడికించిన చిన్న బంగాళదుంపలు, ధనియాల పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేబీ ఆలు చుక్క కూర రెడీ. బేబీ ఆలు చుక్క కూర తయారీ విధానం కూడా చూసారు కదా. సో రాజు గారు కొంచెం వెరైటీ కాంబినేషన్. బాగుంది. ఆ పప్పు యాడ్ చేయటం బాగుంది, మధ్య మధ్యలో తగులుతూ కొంచెం ఘాటు ఘాటుగా చేసావు. అండ్ రాజుగారు అన్నట్టు ఆ చుక్క కూర, ఆ పులుపు బాగుంది యాక్చువల్గా, దీంట్లో టేస్టీగా ఉంది, వెరైటీ. థ్యాంక్స్ అండి. సో రాజుగారు రెండు బాగున్నాయి. ఈ డిష్ గురించి ఏంటంటే మామూలుగా అంటే జస్ట్ నీకు ఐడియా వచ్చి పెట్టావు, కానీ ఫ్రూట్స్ ఏవి కూడా మన కర్రీస్ మీద పెట్టుకోవద్దు. లేదా అలాగే పచ్చి కొత్తిమీర, పుదీనా ఇలాంటి కొన్ని మనకి మళ్ళీ ఏ డిష్ అయితే చేసామో చుక్క కూర పెట్టావు అది కూడా వాడకూడదు, అంటే జనరల్గా. ఓకే, కొంచెం అంటే ఆ పచ్చివాసన మళ్ళీ దాంట్లోకి వచ్చేస్తుంది. మనకు తినేటప్పుడు కొంచెం ఆ పచ్చివాసన తెలుస్తుంది. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి తీసుకుంటాం కదా. ఐడియా బాగుంది, బట్ ఏంటంటే బేబీ ఆలు తీసుకున్నప్పుడు పప్పు లేకుండా చేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఓకే, ఇక్కడ శనగపప్పు తీసుకున్నారు కాబట్టి మనం అప్పుడప్పుడు నేను కూడా చెప్తూ ఉంటాను కదా, శనగపప్పు కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది. ఆలు ఫ్లేవర్ దీంట్లో ఎక్కువగా తెలియట్లేదు. ఓకే, సో డిష్ వైజ్గా పర్లేదు, అంటే తీసుకోవడానికి మనకు ఆ పప్పు మధ్యలో తగులుతూ బాగుంది. సో రెండిట్లోకి ఈరోజు సింగిల్. ఓకే, సో అరుణ్ గారు విన్నర్ అన్నమాట. అయితే కంగ్రాచులేషన్స్. సో అరుణ్ గారు కంగ్రాచులేషన్స్, మీకు ఈటీవీ అబిలిటీస్ నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. యూ వెల్కమ్. సో నాగమణి, నీకు కూడా ఈటీవీ అబిలిటీస్ నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. చూసారు కదా ఈ రోజు మీ చేతి వంటలో పార్టిసిపెంట్స్ చేసిన వెరైటీస్. మరి మీరు కూడా ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి మీకు తెలిసిన వెరైటీస్ అందరికీ చేసి చూపించాలి అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. జలుబు బాగా ఎక్కువగా ఉండి నోస్ అంతా బ్లాక్ అయిపోయి ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంటుంది ఒక్కోసారి. ఇలాంటప్పుడు గోరువెచ్చని పాలలో 2-3 వెల్లుల్లి రెబ్బలు చిదిమేసి ఆ పాలను కనుక రోజులో 1-2 సార్లు తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ బాధల నుంచి చాలా త్వరగా ఉపశమనం దొరుకుతుంది. ఇప్పుడు మీకోసం NTR మసాలా వారి చిట్కా. మామూలుగా మనం దోశ మీద పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసి వేసుకుని దోశ తయారు చేసుకుంటూ ఉంటాము. దీనివల్ల దోశకు అదనపు టేస్ట్ యాడ్ అవుతూ ఉంటుంది.
మరి ఇలాంటప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నప్పుడు పచ్చిమిర్చి కొన్ని ఎక్కువ కారంగా ఉంటుంది, మరికొన్ని అసలు కారమే ఉండదు. మరి కారం ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే దాని మీద కాస్త ఉప్పు కూడా చల్లుకున్నట్లయితే ఈ కారం అనేది తగ్గిపోతుంది, దోశలు మరింత టేస్టీగా ఉంటాయి.